నమస్తే myself Sarasija welcome to మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రామాల అభివృద్ధికై సర్పంచులు కృషి చేయాలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్య మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు క్రైస్తవులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ నూతన ఉపాధి హామీ చట్టంపై వామపక్షాల ఆగ్రహం తట్టలు పారలతో గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన ఇక వార్తలోని వివరాలు నూతనంగా ఎన్నికైన సర్పంచులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలం నిజాయితీగూడెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ బొల్ల సరిత మురళితో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సాల్వాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు వార్డు సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. నిజాయితీ గూడెం గ్రామ సర్పంచ్ గా రెండోసారి గ్రామ సర్పంచ్ గా ప్రజల అధికారాన్ని కట్టబెట్టడం మురళి సరిత పనికి నిదర్శనమని కొనియాడారు. గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని సర్పంచ్ సరిత అభ్యర్థన మేరకు గ్రామానికి మరో 25 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందడం వల్లే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలిపారు. అందరికీ కూడా సత్య గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ మరి గ్రామ అభివృద్ధికి లాస్ట్ టైం ఎట్లా మురళి ఉండే మరి ఈ యొక్క బిల్డింగ్ కట్టి ఇనాగ్రేషన్ కూడా నేను వచ్చిన మరి అంటే తన పనితనాన్ని చూస్తే నాకు మంచిగా అనిపించింది. లోపల తన సంతకంలో వెచ్చించి కూడా బాగా చేస్తాడు. ఉండమో కానీ బిల్డింగ్ మాత్రం ఉంటుంది ఎప్పటికైనా అని తన డబ్బులతో స్వార్థం లేకుండా బిల్లు వస్తుందా రాదా అనే రోజుల లోపల తన 20 లక్షల రూపాయలు 26 లక్షల రూపాయలు వెచ్చించి కట్టినాడు. తర్వాత ఇక బిల్లు వచ్చిందో రాలేదో దాని గురించి నాకు తెలియదు. ఇంకా 40 లక్షల రూపాయలు బిల్లు రావాలి. కాబట్టి నిస్వార్థంతో ఏమీ ఆశించకుండా 19 సీసీ రోడ్లను కూడా నిర్మించినారు. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో కలిసి పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడిగా దేశ ప్రధానిగా పనిచేసి అనేక పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారని సత్తు మల్లేశం, అంజన్ కుమార్ అన్నారు. గ్లోబలైజేషన్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారని కొనియాడారు. పివి తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో నేడు ప్రపంచ దేశాలతో మన దేశం అన్ని రంగాలలో పోటీ పడుతుందని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు శ్రావణ్ నాయక్, వంగల విద్యాసాగర్, దన్నా సింగ్, పొన్నం మధు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బహుభాషా కోవిదుడు 1991 పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థనే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు. 1991 నుంచి 96 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి సేవలు, భారతదేశానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు
భారతదేశం అభివృద్ధి వైపు తీసుకుపోయినటువంటి క్షణాలు, ఆ సందర్భం ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మనం ఎప్పుడైనా మన ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుకుంటే 1991 కంటే ముందు, 1991 తర్వాత, అంటే ఒక భారతదేశాన్ని అభివృద్ధి ప్రథమ వైపు ఆనాడే అడుగులు వేసినటువంటి ఏకైక నాయకుడు పివి నరసింహారావు గారు. భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఏఐసిసి మాజీ అధ్యక్షునిగా భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి, భారతదేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి, భారతదేశ ప్రజలను మైనార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా వారు ముందుకు తీసుకుపోయి 5 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి బహుభాషా కోవిదులు శ్రీ పివి నరసింహారావు గారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని దివంగతులు పివి నరసింహ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1971లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1991లో ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టి ఒక ప్రపంచంలోనే ఇప్పుడు మనం శాసిస్తున్నామంటే అది పివి నరసింహారావు గారు వేసినటువంటి బాటలోనే ఇప్పుడు అది మనందరం పోతున్నాం. క్రైస్తవుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి ముందస్తుగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాపులలో మార్పులను తీసుకురావడానికే యేసు భూమికి వచ్చాడని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పాస్టర్లు సమాజానికి సేవ చేసే కార్యకర్తలనే కొనియాడారు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు మాత్రమేనని చెప్పారు. యేసు యుగానికి, కాలానికి ప్రతీకగా నిలిచాడని గుర్తు చేశారు. ఎదుటి వ్యక్తి సంతోషాన్ని కోరుకునేవాడే నిజమైన దేవుడని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నందువల్లే క్రిస్మస్ వేడుకకు కానుకలు ఇవ్వలేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా మండలాల తహసీల్దార్లు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. పేదల ప్రభుత్వం, పేదల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మనసున్న మహారాజు, గొప్ప మనసున్నాడు. పేదల గురించి అనునిత్యం ఆలోచించేవాడు. పేదల గురించి ఎంత చేయాలన్న తపన ఉన్నాడు. నేను దగ్గరగా ఉండి చూస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. తాను వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసినాడు. చాలా గొప్ప విషయం అది. ఎప్పుడో 96, 94లో ప్రారంభించినటువంటి ఉద్యమానికి తెర లేపినాడు. వీళ్ళిద్దరు కొట్లాడుకోవద్దు, అన్నదమ్ముల్లాగా ఉండాలి, అందులో చేసి వర్గీకరణ చేసి ఎక్కడైతే జనాభాలో 60% ఉన్నారు, 60 లక్షల జనాభా ఉన్నదో ఆ జనాభాకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తను చేసినటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఆయన గురించి, మా ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం చక్కగా నడవడానికి, చక్కటి పథకాలను తీసుకురావడానికి, పేద ప్రజలకు న్యాయం చేయడానికి మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. కరీంనగర్లోని జ్యోతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజు టీ స్టాల్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టీ స్టాల్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగల పవన్, రాపర్తి విజయ, మేచినేని అశోక్రావు, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, బీఆర్ఎస్ నాయకులు రాపర్తి ప్రసాద్, మిడిదొడ్డి నవీన్, ధీరజ్ ప్రసాద్, టీ స్టాల్ నిర్వాహకులు రాజు, లక్కీ పాల్గొన్నారు.
డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. నగరంలోని కమిషనరేట్ అస్త్రా హాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మరియు ట్రైనింగ్ ఈ-బ్యాట్ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ చెల్లింపులు, సైబర్ మోసాలు, నకిలీ నోట్ల గుర్తింపుపైన పోలీస్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని సిపి గౌసాలం తెలిపారు. నేరగాళ్లు అవలంబిస్తున్న కొత్త పద్ధతుల పట్ల పోలీసు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం చేయగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్బీఐ అధికారులు, ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజిత్ ఘోష్, మేనేజర్ ఖాదర్ హుసేన్, వెంకటరమణ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. యూజ్ చేసి ఈ టెక్నాలజీ వాడితే క్రైమ్స్ ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది సస్పిషియస్ లింక్ వస్తున్నాయి. గోస్టింగ్, ఇట్స్ కాల్డ్ గోస్టింగ్. సడన్ గా ఒక లింక్ వస్తుంది, మీ పరిచయం ఉన్న వాళ్ళు కూడా నుంచి కూడా మన నంబర్స్ నుంచి రావచ్చు. అది క్లిక్ చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవుతుంది. దెన్ వాట్సాప్ హ్యాస్ యాక్సెస్ టు యువర్ ఫోటోస్, వీడియోస్, కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్. యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ ఫర్ యూ. సో ప్రికాషనరీ మెజర్స్ యూజ్ చేసి ఈ టెక్నాలజీ వాడితే క్రైమ్స్ ఇంకా కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ సమాధానం చెప్పలేదని, ముందు వాటికి సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏ ఒక్క గ్యారంటీని అమలు పరచలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కనబడ్డం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చక కవిత పార్టీ నుండి వెళ్లిపోయిందన్నారు. అది వారి వ్యక్తిగతమని, దాన్ని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్ పాల్గొన్నారు. పచ్చడి లాంటి పాత ముచ్చట్లు, అరిగిపోయిన క్యాసెట్ లాంటి మాటలు తప్పించి నిన్న కేసీఆర్ గారు వేసిన ప్రశ్నలకు మాత్రం వారు జవాబు చెప్పలేకపోయింది. నిన్న కేసీఆర్ గారు పత్రికా సమావేశంలో వందలాది మంది ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ముందు వారు వేసిన ప్రశ్నలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఏమన్నారు? పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం వెనుకకు పంపించారు, దానిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని అడిగారు. అలా తిట్లేం లేవు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, నేను వేచి చూసినాను, ఇప్పుడు వచ్చి ప్రశ్నలు అడుగుతున్నా అని చెప్పారు. అలా ఏం తప్పు లేదు కదా. ఆడవాళ్ళకు స్కూటీలు ఎందుకు వెళ్ళని అడిగిండు. కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఏమైందని అడిగిండ్రు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని అడిగిండ్రు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదని అడిగిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైపోయినాయి, మరి దానికి ఏంటిది ప్రశ్న అని అడిగిండ్రు. వాటికి జవాబు చెప్ప చదగాక ఇక్కడ ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏది పెడుతుంది కేసీఆర్ గారు ఫామ్ అవుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిపోయిందట. ఉపాధి హామీ చట్టంలో మహాత్ముడి పేరును తొలగించినందుకు గాను కరీంనగర్ లో వామపక్ష పార్టీలు వినూత్న నిరసన చేపట్టాయి. నగరంలోని గాంధీ రోడ్డులో గల గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలతో నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి పేదల పుట్టగొట్టే చట్టాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర ఏఐఎఫ్బి కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నేత జిందం ప్రసాద్ అన్నారు. స్వతంత్ర సమరయోధుడు, ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకు అతీతంగా తన ఊపిరి పోయేంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావుడు అడుగుజాడల్లో నడవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిధులు ఎగ్గొట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. పాత చట్టంలో పనులు నిర్ణయించే అధికారం గ్రామ సభలకు ఉండేదని, కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. తద్వారా గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కేంద్రం ఇష్టానుసారం పనులు కేటాయించే అవకాశం ఉందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నేతలు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యంరావు, నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా సామాజిక భద్రత కోసం, ఆర్థిక భద్రత కోసం, వలసలను అరికట్టడం కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం రావాలని చెప్పేసి ఆ చట్టం తీసుకువస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చిన పిదప ఆనాడు 64 మంది ఎంపీల వామపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా యూపీఏ 1 కు మద్దతు ప్రకటించారు. ఆ రకంగా 2005లో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని మరింత మెరుగైనటువంటి చట్టంగా వాళ్ళు ముందుకు కొనసాగిస్తే, బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాల కాలంలో లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో తగ్గిస్తూ ఇప్పుడు 60,000 కోట్లకు తీసుకొచ్చింది. ఈ మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పడుస్తూ రావడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు బీబీజీ రామ్జీ పేరుతోని మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిర్రు. పాత చట్టాన్ని రద్దు చేస్తూ పార్లమెంటు సభ్యులు మొత్తం కూడా, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు మొత్తం కూడా ఏకరు పెట్టినప్పటికీ, స్టాండింగ్ కమిటీ పంపాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఊజువాని ఓటుతో, మందబలంతో ఇలా చట్టం తీసుకొచ్చిర్రు. ఈ చట్టం ముమ్మాటికి పేదలకు కడుపు కొట్టే చట్టం, ఈ ముమ్మాటికి వ్యవసాయ కూలీలకు కడుపు కొట్టే చట్టం. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కరీంనగర్ లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో మతోన్మాదుల దిష్టిబొమ్మల దహనం చేశారు. ఇటీవల జరిగిన దీపు చంద్ర కిరాతక హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా విహెచ్పి కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులకు అక్కడ రక్షణ లేకుండా పోయిందన్నారు. హిందువులపై జిహాదీలు మరణకాండ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారి చేతుల్లో వందలాది మంది హిందువులు బలవుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు, మానవ హక్కులకు బంగ్లాదేశ్ లో చోటు లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. సెక్యులర్ వాదులు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. అగ్రదేశాలపై ఒత్తిడి తెస్తూ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విహెచ్పి కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, జిల్లా సహకార్యదర్శులు శ్రీనివాస్, సుదర్శన్, తోట రాజేందర్, జిల్లా విహెచ్పి కోశాధికారి గర్రెపల్లి ఆంజనేయులు, బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ కన్నశంకర్, బజరంగ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జటి రాజేందర్, నగర అధ్యక్షులు రమేష్, నగర ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీనివాస్, ఆంజనేయులు, వంశీ, శివ, గౌతమ్, శ్రీనివాస్, అఖిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. హిందువుగాను తెలుస్తూనే ఇంత స్థితి తీసుకొస్తే రేపు పొద్దున పరిస్థితి ఎట్లా ఉంటుంది దేశం మొత్తంలో? అంటే మైనార్టీలో ఉంటే హిందువుల పరిస్థితి ఆ విధంగా అయితే మన దగ్గర కూడా మైనారిటీ అయితే ఏ పరిస్థితిలో ఉంటుంది? అదే మాదిరిగా హిందువులు ఐక్యత లేనట్టయితే ఎక్కడైనా ఈ ప్రాబ్లం జరుగుతుంది కనుక దయచేసి హిందువులు అందరూ ఒకటిగా ఉండాలి. ఎక్కడైతే మన సంఖ్య పెరుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అదే మాదిరిగా మనకు అఖిల భారత స్థాయిలో వచ్చిన సూచన ప్రకారము మొత్తం టోటల్లో ఈ 3 రోజులు మాత్రమే నిరసన ప్రదర్శన తెలపాలి అనే ఉద్దేశం మనకు వచ్చింది. అదే బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోయాయి. నిద్రపోతున్న ఐక్యరాజ్య సమితి మరియు అగ్రదేశాలు ఇలాంటి సంఘటనలపై స్పందించకపోవడం ఇది దుర్మార్గం. పాకిస్తాన్ కానీ బయట ఏ దేశాలపైనప్పుడు కూడా అమెరికాతో పాటు పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువుల చావులు, హిందువులపైన జరుగుతున్న మారణకాండాలు కనిపించట్లే అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దాడులు ఆగాలంటే హిందూ సమాజంలో చైతన్యం పెరిగి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి, హిందూ సమాజం సంఘటితం రావాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కరీంనగరంలోని స్థానిక గీతాభవన్ వద్ద బంగ్లాదేశ్లో హిందువులకు సానుకూలంగా ఈ యొక్క దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తుంది. డిసెంబర్ 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించనున్నామని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ ప్యాటర్న్ పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. నగరంలోని మంకమ్మ తోట పారమిత పాఠశాలలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 17 సంవత్సరాల అనంతరం రాష్ట్ర పోటీలకు కరీంనగర్ వేదికగా నిలిచిందన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు కానున్నారని చెప్పారు. 1200 మంది క్రీడాకారులు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం బాధ్యులు పాల్గొంటారని తెలిపారు. 4 రోజుల పాటు జరిగే పోటీలని అట్టహాసంగా నిర్వహిస్తామని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్ రావు అన్నారు. ఆస్ట్రోటర్ఫ్ మైదానాలపై పోటీలు జరుగుతాయని చెప్పారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్వితీయ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్లకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ ముగింపు వేడుకలకు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేష్ గౌడ్, పారమిత విద్యా సంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె శ్రీనివాస్, కబడ్డీ కోచ్లు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే రానున్న రోజులపట డిసెంబర్ 25 నుంచి 28 వరకు 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ మనం కరీంనగర్లో జరపబడుతుంది. అంబేద్కర్ స్టేడియం హాకీ గ్రౌండ్స్లో 4 రోజుల పాటు పండుగగా ఒక రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీ ద్వారానే మన రాష్ట్ర స్థాయి సీనియర్స్ మరియు సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఎంపిక జరగబోతుంది. అంటే రానున్న రోజుల నేషనల్స్కి ఆడాలి అంటే ఈ పోటీల ద్వారానే ఇక్కడ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టీం కూడా సెలెక్ట్ కాబోతుంది. ఇదంతా ప్రాముఖ్యత అయిన టోర్నమెంట్. దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మనకి కరీంనగర్కి అవకాశం వచ్చింది. మనకి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశమన్న గారికి మరియు కార్యదర్శి మహేందర్ అన్న గారికి కూడా దీనికి గాను అంబేద్కర్ స్టేడియంలో R6 కోర్ట్స్, అదే ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లేయర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంజరీస్ లేకుండా ఈ కబడ్డీ పోటీలు బాగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కబడ్డీ ఈ మధ్యలో బాగా వెలుగులోకి వస్తున్నది. ఏషియన్ గేమ్స్లో ఇంక్లూడ్ చేశారు. ఒలింపిక్స్లో కూడా కబడ్డీ తీసుకురావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఫ్యూచర్లో అది సఫలీకృతం కూడా కావచ్చు. ముఖ్యంగా కబడ్డీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు కబడ్డీ ఒక చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈ క్రీడ చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా ఈ 72వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గాను 33 జిల్లాల నుంచి, అంటే హైదరాబాద్ను 2 జిల్లాలు చేశారు కాబట్టి 33 + 1 34 జిల్లాల నుంచి వస్తున్నట్టుగా వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. మాజీ కార్పొరేటర్ లంక రవీందర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మార్కెట్ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వావిలాలపల్లిలో నివసిస్తున్న పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. లంక రవీందర్ కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా కార్పొరేటర్గా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంక రవీందర్ కుమారుడు లంక మనోజ్, మనీత్, రిషిత్, కోటి, శ్రీనాథ్, మహేష్, అజయ్, తుషాల్, విక్కీ, వివేక్ పాల్గొన్నారు. లంక రవీందర్ ఆధారంలో సేవా కార్యక్రమం సాధారణంగా ముందు ఇప్పుడు పత్తి చెప్పేసిన ముందు ఎన్నో కార్యక్రమం తీసుకుంటూ పోవాలని అనుకుంటున్నా. మా దారి లక్ష్యం ఒకటే, ప్రజలకు సేవ చేయాలి. నా కొరకే కాదు, మా దారి నవ్వాలనుకున్నా. ముందుకు పోతున్నంటే మన ఇప్పుడే మొదటి చెప్పు పోతున్నంటే ముందు ఎన్నో సేవలు చేసుకుంటాం. పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరిట సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మనకొండూరు మండలం పచ్చనూరు ఉన్నత పాఠశాలలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ మధుసూదనాచారి హాజరయ్యారు. అనంతరం 29 మంది పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ జన్మదినం కానుకగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం ఆనందదాయకమని ఎంఈఓ అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, గ్రామ సర్పంచ్ పారునంది కిషన్, ఉప సర్పంచ్ ముడగాని అనిల్ గౌడ్, వార్డు సభ్యులు పిట్టల సుశీల, పిట్టల మల్లేష్, కాల్వల రవి, కంది పవిత్ర, జిల్లా సీనియర్ నాయకులు సిరిసిల్ల చంద్రయ్య, జిల్లెల్ల మల్లేష్, కూరాకుల రాజు, బాలగోని శ్రీను, పిన్నింటి రాజేందర్ రెడ్డి, కోమల మహేష్ పాల్గొన్నారు. జరిగింది కదా, ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకి ఇప్పుడంటే కేవలం ఈవినింగ్ మాత్రం స్టడీ అవర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సంక్రాంతి ఫ్రమ్ 8 to 9 కూడా మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. కాబట్టి అంత పొద్దున మీరు ఇంటి నుంచి బయలుదేరి రావడానికి సరైన రవాణా సౌకర్యం ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో ప్రతి గ్రామం లోపల పిల్లలకి 10వ తరగతి పిల్లలకి స్పెషల్ క్లాస్ అటెండ్ కావడానికి కొరకు స్పెషల్గా ఈ సైకిల్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా అభినందనీయం. అట్లాగే మొన్న మానకొండ లోపల ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు మన మంత్రివర్యులు గారు
9th క్లాస్ పిల్లలకు కూడా ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో మండల అధ్యక్షులు బోయిని మల్లయ్య ఆధ్వర్యంలో నూతన సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. గన్నేరువరం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రంగనవేణి లచ్చనర్సు, చాకల్వానిపల్లి ఉప సర్పంచ్ కూన సంతోష్ తో పాటు మండలంలోని ముదిరాజు కుల వార్డు సభ్యులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ విడిపోతే ఏముంది, కలిసి ఉంటే కలదు సుఖమని బోయిని మల్లయ్య అన్నారు. కలిసి ఉన్నప్పుడే గన్నేరువరం ముదిరాజు బిడ్డను సర్పంచ్గా గెలిపించుకోవడం సాధ్యమైందని చెప్పారు. అందరూ కలిసికట్టుగా ఉంటే విజయం ఖాయమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి మల్లేశం, బోయిన బాలయ్య, గువ్వ శ్రీనివాస్, గరిగే రాజమల్లు, చుక్కల లక్ష్మయ్య, రంగనవేణి కుమార్, ప్రశాంత్ రాజు కుల బాంధవులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 అయినా సరే 12 అయినా సరే నిద్రలు బంద్ చేసి, తిండి లేక వారి జీవనాధారమైన చేపల వాటను కూడా బంద్ చేసి మా గురించి ఎట్లానే నిలుస్తున్నది మన ముదిరాజ్ బిడ్డ అనే కాకుండా నా సొంత అన్న, నా సొంత బిడ్డ అని ప్రతి ఒక్కరు కరీంనగర్లోని షాహీన్ జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాశాల ఆవరణలో గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కళాశాలలో బోధించే గణిత అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ట్రస్మా గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యుత్తమ బోధనా కృషి విద్యార్థుల పునాదులను బలోపేతం చేయడంలో అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరి శేఖర్రావుతో పాటు షాహీన్ కళాశాల చైర్మన్ సయ్యద్ ఈజాద్ అహ్మద్, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్, మాజీ ట్రస్మా అధ్యక్షుడు చెన్నప్ప, చీఫ్ ప్యాటర్న్ మాజిద్, గల్ఫ్ స్కూల్ చైర్మన్ నిసార్, వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాకుండా అంటే గ్లోబలైజ్డ్ ఇప్పుడు 1869లో హిస్టరీ ఇప్పటిదాకా వైఎస్ఆర్ చెప్పారు. నీట్ కానీ ఐఐటి కానీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ మీద దీనికి ఒక గ్రౌండ్, దీనికి ఒక బేసిక్, దీనికి ఒక కాన్సెప్ట్ ఉందని చెప్తా ఉన్నారు. గణితము గుణితము లేనిది అసలు మనిషి జీవితం లేదు. మనిషి లైఫ్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయిందంటే గణితమే. మనం పూర్వకాలంలో చూసినా ఎప్పుడు చూసినా ఫర్ ఎవర్ గణిత మాస్టర్ అంటే వంగి దండం పెడతారు. ఎందుకంటే ఎంత చక్కటి విద్యను అందించడం కోసం భవిష్యత్ ఫ్యూచర్ అంతా కూడా మనము బ్రతకాలి అంటే నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం ఎంత అవసరం అంతకన్నా ఎక్కువ మ్యాథమెటిక్స్ అవసరం. మ్యాథ్స్ లేని లైఫ్ లేదు. అంటే పుట్టుకకు చావుకు రెండింటి మధ్యలో ఒక చరిత్ర ఉంటుంది, మధ్యలో ఒక రేఖ కూడా ఉంటుంది. ఒక బిందువుతో స్టార్ట్ అయ్యి ఒక బిందువుతో ఎండ్ అవుతుంది. ఒక బిందువు జననం, ఒక బిందువు మరణం, మధ్యలో రేఖ ఉంటుంది. అది సరళ రేఖ. అంటే అక్కడ మ్యాథ్స్ ఇమిడి ఉన్నది, ఆ మ్యాథమెటిక్స్ అనేది. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల సెయింట్ జాన్స్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కార్లెస్ సైనింగ్ కాంపిటీషన్స్ జరిగాయి. విజేతలకు కరెస్పాండెంట్ విజయరాణి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ స్కూల్ కరెస్పాండెంట్ రెవా సీనియర్ విజయరాణి, ప్రిన్సిపల్ రెవా సీనియర్ సగయ మ్యారీ, వైస్ ప్రిన్సిపల్ రెవా మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కోరా హై స్కూల్లో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాకంబరి రూపంలో అమ్మవారిని అలంకరించారు. విద్యార్థులు వివిధ రకాల ఆకుపచ్చ రంగు కూరగాయలు, పండ్ల వేషధారణలో అలంకరించుకున్నారు. వాటి ప్రాముఖ్యతను తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. అనంతరం ప్రీ ప్రైమరీ విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మహిపాల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు వరప్రసాద్, హరికృష్ణ, సంతోష్ రెడ్డి, రామరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Happy Green Day to all. Trees are very important for us. Trees gives us oxygen. Trees gives us oxygen, beautiful flowers and tasty fruits. And it was to
All please plant trees. Save trees. Thank you. I feel advanced New Year decide to start in the lap of Kora School. What a wonderful initiation. I first and extend my sincere thanks to Santosh Reddy sir and the play school teachers because of their outstanding involvement, love and affection towards the children. Right now we can see here complete greenery. What is the symbol of greenery, Nana? Green always speaks outstanding objectives. రైతు లేనిదే రాజ్యం లేదని వారి శ్రమతోనే ప్రజలు ఆహారం తీసుకోగలుగుతున్నారని రిటైర్డ్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్స్ సింగారి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫార్మర్స్ ఫియోస్టా పేరిట జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కూరగాయలు విక్రయిస్తూ సందడి చేశారు. వరి ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలను ప్రదర్శించారు. కరీంనగర్లో మొదటి వ్యవసాయ అధికారిగా పనిచేశానని సత్యనారాయణ తెలిపారు. 1976లో ఉద్యోగాన్ని ప్రారంభించి 2025లో డీడీగా ఉద్యోగ విరమణ పొందానని తెలియజేశారు. డిసెంబర్ 23వ తేదీన మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ప్రిన్సిపల్ నాగ ప్రణవి అన్నారు. రైతుల శ్రమతోనే మనం ఆహారం తీసుకోగలుగుతున్నామని చెప్పారు. వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అగ్రికల్చరల్ డీడీ సింగారి సత్యనారాయణ, పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, ప్రిన్సిపల్ నాగ ప్రణవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొదటగా వ్యవసాయాధికారిగా 1976లో నా ఒక ఉద్యోగాన్ని ప్రారంభించి 2025లో నేను ఆత్మ నుండి కూడా రిలీవ్ అయ్యాను. 2008లో నేను నా యొక్క ఉద్యోగ విరమణ జరిగింది. నేను డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్గా రిటైర్ అయ్యాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జాతీయ రైతుల దినోత్సవం. ఎందుకు ఈరోజు 23 నాడు పెట్టారంటే మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారు పుట్టినరోజు కూడా ఈరోజు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం కొరకు మన దేశంలో అతన్ని రైతు బాంధవుడు కాబట్టి ఆయనను స్మరించుకోవడానికే మనం ఈ జాతీయ దినోత్సవాన్ని, రైతు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. And first of all, I would like to thank all our guests who has gathered here for today's program. And I wish all of you like International Farmers Day to everybody. The main aim of doing this program is we want to let the children know how farmers will work hard, because we know farmers are the backbone for our success. Like whatever we are eating today, definitely the hard work of the farmers. So to remember all the farmers today, so we arranged this program. Thank you to one and all. వైష్ణవి టెక్నాలజీస్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సివిఎం హాస్పిటల్ చైర్మన్ శ్రీధర్ చాట్ల హాజరై మేళాను ప్రారంభించారు. ఇందులో 30 మందికి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 600 మందికి పైగా అభ్యర్థులు పాల్గొనగా 150 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు శ్రీకాంత్ కొడిత్యాల, ఎండీ విజయ రఘురామరాజు అన్నారు. గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయ్ కుమార్ తో పాటు సివిఎం హాస్పిటల్ చైర్మన్ చాట్ల శ్రీధర్, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్, వైష్ణవి టెక్నాలజీస్ చైర్మన్ శ్రీకాంత్ కొడిత్యాల, మేనేజింగ్ డైరెక్టర్ విజయ రఘురామరాజు, వైష్ణవి టెక్నాలజీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సిక్కుల మత గురువుల త్యాగాలను స్మరించుకుంటూ కరీంనగర్ లో షహీద్ దివస్ ఘనంగా నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మత గురువుల త్యాగాలు మరవలేనివని పలువురు సిక్కు మత గురువులు కొనియాడారు. వారం రోజుల పాటు సాహిబ్జాదాల త్యాగానికి గుర్తుగా కేవలం శబ్ద కీర్తనలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ లంగర్ సేవను హర్విందర్ కౌర్ మాతా గుజ్రీ గ్రూప్ ప్రతినిధులు చేపడుతున్నారు.
తన వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. ఇటీవల దండోరా సినిమా ఫంక్షన్ హాల్లో మహిళల డ్రెస్సింగ్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో 2 అసభ్య పదాలు ఉపయోగించారని చెప్పారు. వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. హీరోయిన్ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై మరోవైపు మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలని మహిళా కమిషనర్ ఆదేశించారు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి ముస్లిం వైద్యురాలి హిజాబ్ ను తొలగించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అంటూ కరీంనగర్ లో జమాతే ఇస్లామీ హింద్ మహిళలు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఎం నితీష్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితీష్ కుమార్ వైద్యురాలికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సయ్యదా సాజిదా బేగం, జిల్లా అధ్యక్షురాలు హఫ్సా ఫాతిమా, గ్రామీణ అధ్యక్షురాలు ఆయోషా సుల్తానా, జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షులు సోహెబ్ అహ్మద్ ఖాన్, జమాతే ఇస్లామీ నగర నేత ఖైరుద్దీన్, నాయకులు సభ్యులు పాల్గొన్నారు. आज जमात इस्लामी हिंद की तरफ से यहाँ पर पीसफुल प्रोटेस्ट किया जा रहा है नीतीश कुमार की गलत हरकत के लिए। जो वायरल वीडियो आया है वो खुद बता रहा है कि कॉन्स्टिट्यूशन के का उल्लंघन हुआ है। वहाँ पर आज़ादी जो दी गई है औरत को और सबको, ये आज़ादी के भी खिलाफ है और एक पोस्ट पर रहने वाला चीफ मिनिस्टर ऐसी हरकत नहीं कर सकता। First and foremost, let this be absolutely clear that no one, be it younger or older, any ordinary person or someone in power, no one has a right to remove someone's hijab without her consent. No one has a right to touch a woman's cloth without her consent. మీ అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఘటనలో మనం చూసిన దృశ్యాలు సమాజాన్ని కలిసివేశాయి. ప్రభుత్వం కార్యక్రమంలో డాక్టర్ నుస్రత్ పర్వీన్ గారి వ్యక్తిగత గౌరవం హద్దులు ఉల్లంఘించబడ్డాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. आयुष डॉक्टर अपना 5 साल 5.5 साल मेहनत करके जब वो अपना तकर्रुरी लेटर लेने के लिए गई थी तो चीफ मिनिस्टर नीतीश कुमार ने उनको एक हाथ में तकर्रुरी लेटर देते हुए एक हाथ से उनका निकाब खींचा और इस बुरी तरीके से निकाब खींचा के उसका सर हल गया। तो हम ये मुतालिबा करते हैं कि नीतीश कुमार जी तमाम खवातीन से माफी मांगे। ये न सिर्फ एक बेटी का मसला है बल्कि भारत की तमाम बेटियों का मसला है। जमहूरी मुल्क में कानून की हिफाजत करने वाले, कानून के रखवाले ही अगर जमहूरियत की धज्जियां उड़ाएं तो हुकूमत की खामोशी नाकाबिल क़बूल है। हम हुकूमत से मुतालिबा करते हैं कि इसके खिलाफ सख्त कानूनी कार्रवाई करें। ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.